నమస్కారం. ఈరోజు మా జగన్ రెడ్డి కొద్దిగా మా పెద్దారెడ్డి గురించి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నా. ఒక్కసారి ఎమ్మెల్యే ఈరోజు రావటం లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు, మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, 2 సార్లు రాజ్యసభ మెంబరు, చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవాడు. దివాకర్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టరు, ఎంపీ. నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఇది మున్సిపల్ చైర్మన్, ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా. ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే. వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు. ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు, శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు. మరి మాకు ఉంది కదా. ఆయన ఒక్కసారి అయిన దానికి నువ్వు ఇంత బాధపడతానవే, 6 సార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే, మరి మేమెంత బాధపడాలా? అవును జగన్, మీరు యాపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని? సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా? పోలేదే. మీ తాత పెద్ద ఫ్రాక్షనిస్టే, ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే, ఎవరింటి మీద పోలే. వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు చనిపోయిన రోజు మధ్యాహ్నం వరకు బాగుంది పులివెందుల. ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే, ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్చినది. మరి నీకు బతుకుందో లేదో అమ్మని అడుగు, చెప్తాను. ఆ రోజు అంత ఘోరం జరిగితే మీ ఇంట్లో మరి ఆ వద్దు వద్దన్నారే. ఎన్ని ఘోరాలు చేసినాడంటే చెప్తే మీ వాళ్ళకి అందరూ మన బుక్లు ఇచ్చి, ఇవన్నీ ఆయన రికార్డే, ఇవన్నీ ఆయన రికార్డే. మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు? 9 సార్లు. వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, నువ్వే చెప్తున్నావు 6 సార్లు అని. ఏదో జరిగిందని బాధపడతాను, నేను కూడా బాధపడుతున్నా. ఏం చేయలేదు ఆయన ఘోరాలు. ఎక్కడన్నా ఇన్ని ఉంటాయి కేసులు ఎవరికన్నా? అయినా కానీ బాధపడలే. నువ్వు పొద్దున్నూకులు అంటారు ఆయనకి హైకోర్టు హైకోర్టు హైకోర్టు, ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేటి నిజం. నిన్న మీ శైలజానాథ్కి అనంతరాడికి పంపించిన, పంపించాలంటే నీకు కూడా పంపించచ్చు. ఇది బహిష్కరించినారు వాణ్ణి. దీంట్లో లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టులో 6 సార్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, హ్యూమన్ రైట్స్, అన్ని దాంట్లో వాణ్ణి పంపిండి అన్నారు. చూడండి, అబద్ధం కాదు. మననే 5 ఏళ్ళు బహిష్కరించినారు. అన్ని ఆర్డర్లు ఉన్నాయి.